అందరికీ నమస్కారములు. ఈరోజు ఉదయం 10 గంటలకు సిఎస్ఏ మిషన్ కాంపౌండ్ వెలుపల మదనపల్లి మున్సిపల్ సంఘం ఎన్విరాన్మెంటల్ ఏఈ మేడం కుమారి శిరీష గారు మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ గౌరవనీయులు బాలకృష్ణ గారు ఆధ్వర్యంలో శానిటరీ సెక్రటరీస్ కోఆర్డినేషన్తో జనసంచారం ఉన్న వీధులు మరియు రహదారుల దగ్గర బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తున్న వారికి అవగాహన కల్పించడానికి యాదృచ్ఛికంగా ముగ్గులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాలన్నీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ ఆదేశాలు అనుగుణంగా నిర్వహించడం జరిగినది. ఇక నుంచి బహిరంగ మలమూత్ర రహిత ప్రదేశంగా మారుస్తూ పరిసరాలు పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి మదనపల్లి మున్సిపాలిటీని ప్రతి రంగంలోనూ ముందుకు తీసుకెళ్లాలని శ్రీయుత మున్సిపల్ కమిషనర్ జి రవి గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏఈ మేడం శిరీష గారి మాటల్లో ప్రజల నుండి కోరుకునేది ఒకటే, అందరూ మలమూత్ర విసర్జన అంతా పబ్లిక్ టాయిలెట్స్ కానీ కమ్యూనిటీ టాయిలెట్స్ కానీ ఇంటి వద్ద ఉన్న టాయిలెట్స్ని ఉపయోగించాలి. బయట ఎక్కడ బహిరంగంగా మలమూత్ర విసర్జన చేయరాదు. దీనివల్ల చాలా అంటువ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి ప్రజల ఆరోగ్యం కొరకు మనందరం పబ్లిక్ టాయిలెట్స్ మన ఇంటి వద్ద ఉన్న టాయిలెట్స్ని ఉపయోగించి బహిరంగ మలమూత్ర విసర్జన చేయకుండా ఉందాం. అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ సార్ గారి మాటల్లో మదనపల్లి పట్టణ ప్రజలకు నమస్కారాలు. మదనపల్లిలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో భాగంగా బెస్ట్ ర్యాంక్ సాధించడం కోసం ఓడిఎఫ్ ప్లస్లో భాగంగా ఈరోజు మొక్కలు నాటడం, మలమూత్ర విసర్జన నియంత్రణ కొరకు ఫ్లెక్సీలు బ్యానర్లను అతికించడం మా యొక్క శానిటరీ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు ఇందులో చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా పట్టణ ప్రజలందరూ పురపాలక సంఘం వారికి సహకరించి బెస్ట్ ర్యాంక్ సాధించడం కోసం మదనపల్లి పట్టణాన్ని రాష్ట్రంలోనూ అదేవిధంగా దేశంలోనూ పట్టణాల సమీకరణాల్లో అభివృద్ధిలో బెస్ట్ ర్యాంక్గా నిలుపుట కొరకు మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఓడి ప్లస్లో భాగంగా పబ్లిక్ టాయిలెట్స్, ఇండివిజువల్ టాయిలెట్స్ మరియు బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జనను నియంత్రించి మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చివరగా శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీస్ గారి మాటల్లో మదనపల్లి పుర ప్రజలందరికీ కూడా నమస్కారం. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో భాగంగా ఈరోజు మిషన్ కాంపౌండ్ పక్కన ఉన్నటువంటి యానాదుల వీధిలో యూరినేషన్ వల్నరబుల్ పాయింట్ అంటే అతిగా మూత్రం విసర్జించే స్థానంలో దాన్ని ఈరోజు మేము ఇక్కడ శుభ్రం చేసి చెట్లు నాటే కార్యక్రమాన్ని గౌరవ ఏఈ గారు మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు మిగిలిన సహా శానిటరీ సెక్రటరీలు వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ శుభ్రం చేసి మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమం మన 2021 స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో ఓడిఎఫ్ ప్లస్ సాధించడానికి మంచి ర్యాంక్ సాధించడం కోసము స్వచ్ఛ సర్వేక్షణలో అదేవిధంగా ఓడిఎఫ్ ప్లస్ను సాధించడానికి అనుగుణంగా మదనపల్లి ఉందని, అదేవిధంగా ప్రజలు అందరూ పారిశుద్ధ్య కార్మికులు, సెక్రటరీలు, వాళ్ళకి గారు ఏగా అందరూ కృషి చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. సో ప్రజలందరికీ తెలియజేయడం అనగా ఎక్కడ కానీ బహిరంగంగా మలమూత్ర విసర్జన చేయకూడదు. మనం కేవలం పబ్లిక్ టాయిలెట్స్లోనూ మరియు కమ్యూనిటీ టాయిలెట్స్లోనూ మన ఇంట్లో ఉన్న టాయిలెట్స్ని ఉపయోగించి అక్కడ మాత్రమే మలమూత్ర విసర్జన చేసి మన పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ కోరడానికి ధన్యవాదాలు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో భాగంగా వల్నరబుల్ పాయింట్స్ అతిగా వచ్చిందని మూత్ర విసర్జన అంటే బయట వచ్చిందని మూత్ర విసర్జన ప్లేసెస్ని అవాయిడ్ చేయడానికి శిరీష మేడం గారు, ఏఈ మేడం గారు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ సార్, సెక్రటరీలు అందరూ కలిసి ఇక్కడ వల్నరబుల్ పాయింట్స్ అనేది సెలెక్ట్ చేసుకుని అక్కడ వచ్చిందాను బ్యూటిఫికేషన్ కోసం అంటే వల్నరబుల్ అతిగా మూత్ర విసర్జన చేయకూడదని ఆ ప్లేసెస్లో అంతా క్లీన్ చేసి చెట్లు నాటించడం జరిగింది. సో ఈ ప్లేసెస్ అన్నింటినీ
వచ్చిందనో అందరికీ ఫార్వర్డ్ చేయాల్సింది. కొంతమంది ఉన్నారు, పోతే వాళ్ళు ఉన్నారు.